ఆ చెట్టు మిగతా చెట్లన్నిటి దగ్గరికి వచ్చింది. నేను మీ కులమే, మీ ప్రాంతమే, మీ మతమే, మీ వాడిని పొట్టులు లేస్తే మీతో పాటే ఉంటాను, నన్ను చూడండి, నాకు ఓటేయండి, గెలిపించండి అని ప్రార్థించింది, అర్థించింది. మిగతా చెట్లన్నీ అనుకున్నాయట, అవును ఇతను మా కులమే, మా ప్రాంతమే, మా మతమే, మా నియోజకవర్గమే, మా వాడే పొట్టులు లేస్తే మాతో కల్పించే వ్యక్తి కదా, ఎందుకు ఓటేయకూడదు అనుకున్నారట. అనుకొని వాళ్ళంతా ఓటేస్తారు. ఓటేసిన తర్వాత రోజు ఏమైంది, వీళ్ళంతా సంఘాచరణలో ఆచరణలో ఉంటే ఆ కట్టెకి ఒక గొడ్డలి పెట్టుకొని ఆ చెట్లన్నిటినీ నరికేయడం మొదలు పెట్టేసింది. అంటే కర్తవ్యం ఎవరికి ఉంటుంది, ప్రేమ అభిమానం ఎవరికి ఉంటుంది, దోచుకోవడం దాచుకోవడం ఎవరికి ఉంటుంది, ఎక్కడ పడితే అక్కడ ముసలిలా రంగులు మార్చడాలు ఎవరికి ఉంటాయి. మన కోసం ఆలోచించే మనస్తత్వం కావాలి, మన కోసం ఆలోచించే వ్యక్తులు కావాలి. అట్లాంటి వాళ్ళు మాత్రమే పార్పల్సన్ మెంబర్స్ గా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని కూడా నేను సవినయంగా కోరుకుంటున్నాను. మీ అందరి ముందు ఒక బాగా చేస్తున్నాను. ఏవైతే నేను మేనిఫెస్టోలో పెట్టాను అవన్నీ కూడా ముందుకు వెళ్తాను మీ అందరి సహకారంతో. ఎట్టి పరిస్థితుల్లో నేను రేపు చచ్చే వరకు కూడా మన అడ్వకేట్స్ యొక్క లీగల్ ఫ్రెటర్నిటీ కోసం మాత్రమే ఎంతవరకైనా సరే స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఎవరైనా ఉంటారు కన్విన్స్ చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు. ఎందుకంటే హోమ్ గార్డ్స్ కూడా నేను అలాగే వాళ్ళ